హలో ఫ్రెండ్స్, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటున్నారో, అది కూడా మీ సొంత రాష్ట్రంలో ఎవరైతే వర్క్ చేద్దామనుకుంటున్నారో, వాళ్ళందరికీ అయితే చాలా మంచి అవకాశం అనేది చెప్పాలి. సో, మనకైతే గవర్నమెంట్‌కి సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచైతే మనకి భారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, 2000 పోస్టుల కంటే పైనే అయితే మీకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అయితే మనకి పోస్టులనేవి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మనకి స్టార్టింగ్ సాలరీనే 50,000 దాకైతే మీకు రావడం జరుగుతుంది. సో, ఎవరైతే పర్మనెంట్‌గా మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నుంచైతే మనకి ఈ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచైతే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిందైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మీరు 28థ్ సెప్టెంబర్ నుంచైతే మనకి స్టార్టింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో, మీరైతే 28థ్ సెప్టెంబర్ నుంచైతే అప్లై చేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2023 అని ఇచ్చారు. అది మిస్టేక్ పడుండొచ్చు బై మిస్టేక్ అది. సో, 14థ్ అక్టోబర్ కల్లా అయితే మీకు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, అప్లికెంట్స్ వచ్చేసరికి ఆ అప్లికేషన్స్ అనేవి సో, వాటిల్ని కరెక్షన్స్ కూడా అయితే మీరు చేసుకోవచ్చనమాట. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేసినట్టయితే. అదైతే 16థ్ అక్టోబర్ నుంచి 17థ్ అక్టోబర్ వరకు అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి రాత అనేది రాయవసరం లేదు పరీక్షలో. సో, మీకైతే ఫుల్లీ కంప్యూటర్ మోడ్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు కేవలం బిట్స్ పెడితే సరిపోతుందన్నమాట. అదైతే మీకు 17థ్ నవంబర్ అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వీళ్ళు పోస్టులనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనకి తెలంగాణకి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇవి. నర్సింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసైతే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, తెలంగాణ వాళ్ళకి మాత్రమే అని కాదు. ఆంధ్ర వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2050 వేకెన్సీస్ దాకైతే ఉండడం జరిగింది. సో, వీళ్ళైతే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ అని, తర్వాత ఆయుష్ అని, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పేసి సో, ఇలా 5 డిపార్ట్మెంట్స్ నుంచైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు సాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 36,000 నుంచి 1,06,000 దాకైతే మనకి సాలరీ పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. సో, స్టార్టింగ్ సాలరీనే మీకు అన్ని అదర్ అలయన్సెస్ కలుపుకొనైతే 50,000 దాకైతే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారో వాళ్ళకైతే 80 పాయింట్స్ అయితే పర్సెంటేజ్ అనేది మార్క్స్ ద్వారా అయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ మిగతా 20 పాయింట్స్ అయితే మీకు మీరు ఏదన్నా హాస్పిటల్‌లో గాని, ఇన్‌స్టిట్యూషన్‌లో గాని, కాంట్రాక్ట్‌గా గాని, ఔట్‌సోర్స్‌డ్‌గా గాని నర్సింగ్ అయితే వర్క్ చేసినట్లయితే మీకైతే అదర్ 20 పాయింట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్స్ గాని, ఇన్‌స్టిట్యూట్స్ గాని ఏదైనా సరే మీకైతే 20 పాయింట్స్ అయితే ఎక్స్‌ట్రా అయితే రావడం జరుగుతాయి. సో, మాక్సిమం 20 పాయింట్స్ అన్నమాట దానికైతే. సో, ఇలా అయితే మీకు మార్క్స్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయొచ్చు. ఎందుకంటే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి. సో, మనకిక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇవి అప్లికెంట్స్‌కి సంబంధించిన ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది ఇక్కడైతే మనకి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆధార్ కార్డ్ అని, 10థ్ అని, తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అని చెప్పేసి, తర్వాత ఇలాంటివైతే మనకి ఇవ్వడం జరిగింది. సో, వీటిల్లో మీకు ఏదైతే ఎలిజిబుల్‌గా ఉన్నారో అవన్నీ అయితే మీరు జిరాక్స్‌లనేవి తీసుకొని అంటే స్కాన్ చేసి పీడీఎఫ్‌లో అయితే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఫోటోగ్రఫీకి సంబంధించి, సిగ్నేచర్‌కి సంబంధించి అవి కూడా అయితే మిమ్మల్ని అడగడం జరిగింది. సో, అవన్నీ అయితే ముందలే
స్కాన్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ అప్పుడైతే ఈజీగా అయితే అప్‌లోడ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవైతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. సో, ఇదైతే తెలంగాణకి సంబంధించినవి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. నర్సింగ్ చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ గాని, సో, జనరల్ నర్సింగ్ గాని. సో, మనకిక్కడ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ అని కూడా చెప్పైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి మినిమమ్ ఏజ్ అన్నమాట 18 ఇయర్స్ అనేది. సో, 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీకు గనక నర్సింగ్ ఫీల్డ్‌లో అంటే బీఎస్సీ నర్సింగ్ అని ఆ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో సో, మనకిక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి కేటగిరీ వైస్‌గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి వాళ్ళందరికైతే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే మనకి రూ. 500 అయితే ఇవ్వడం జరిగింది. ఈ రూ. 500 అనేది ప్రతి ఒక్కళ్ళు అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే రూ. 200 అయితే పే చేయాలి. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఉంటారో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అనేది పే చేయవసరం లేదు. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 200 అనేది పే చేయాలి. సో, ఎవరైతే ఆంధ్ర అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ 200 కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీస్ అనేది. వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్షన్స్ అయితే ఉండవన్నమాట. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసినట్లయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా అయితే మనకి అఫీషియల్‌గా 28 సెప్టెంబర్ నాటి నుంచి అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరైతే ఆ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ రిటన్ ఎగ్జామినేషన్ కూడా అయితే మనకి 17థ్ నవంబర్ నాడైతే ఉండడం జరుగుతుంది. సో, అది కూడా మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి సెంటర్స్ చూసినట్లయితే హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం ఇలా అని చెప్పేసేసి మనకి తెలంగాణలో అయితే మనకి వేకెన్సీస్ అంటే ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు కూడా అయితే మనకి హైదరాబాద్‌లో గాని, లేకపోతే ఏదన్నా సెంటర్‌లో గాని అయితే రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. దీనికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఇలా అన్ని డీటెయిల్స్ కూడా అయితే మనకి నోటిఫికేషన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకైతే లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 90% సంథింగ్ అలా అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైస్‌గా కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. మీరైతే తప్పకుండా ఇది నోటిఫికేషన్ మొత్తం చదివైతే అప్లై చేయండి. మనకిక్కడ స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకున్నట్లయితే ఇదైతే జోన్స్ వైస్‌గా అయితే మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసైతే టేబుల్ వైస్‌గా అయితే మనకి వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇవన్నీ అయితే సర్టిఫికేషన్స్ అంటే మీరు ఏ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాలి ఇలాంటివన్నీ. సో, ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది 28 సెప్టెంబర్ నుంచైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరైతే అప్పటిదాకైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నర్సింగ్‌లో పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. సో, నర్సింగ్ క్యాండిడేట్స్ బీఎస్సీ నర్సింగ్ అని వేరే ఏదైనా రిలేటెడ్ ఫీల్డ్ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. సో, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాళ్ళైతే వీళ్ళు అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, తప్పకుండా అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ క్వాలిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. సో, ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన, ఆ స్టేట్‌కి సంబంధించిన జాబ్స్ కూడా అయితే చేయడం జరుగుతుంది వీడియోస్ అనేవి. సో, కంపల్సరీగా అయితే మీరైతే కామెంట్ అనేది చేయండి. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.